వెల్కమ్ టు మోరియాస్ వరల్డ్. అందరికీ నా వందనాలు. ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా కనుక మీరు పప్పును చేసినట్టయితే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా మీకు ఉంటుంది. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే నోరూరించే పప్పు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ ముల్లంగి పప్పు టేస్ట్తో పాటు మీకు హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయో వాళ్ళు ఈ పప్పు కనుక తింటే వాళ్ళ కిడ్నీలో స్టోన్స్ కొంచెం కరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ముల్లంగే కాకుండా ముల్లంగి ఆకులు తిన్నా కానీ మీకు స్టోన్స్ అనేవి కరిగిపోతాయి. అలాగే మీరు డయాబెటీస్తో బాధపడుతుంటే కూడా ఈ ముల్లంగి పప్పు మీరు తీసుకోవచ్చు. కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. ఇట్లా కొన్ని వాటర్ పోసుకొని ఇలా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ పడేయాలి. పప్పు వాష్ చేసుకున్నాక ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కాయలు వేసుకోవాలి. ఒక 10-15 అట్లా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే ఒక 3 టమాటాలు వాష్ చేసుకొని ఇది కూడా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 3 టమాటోస్ తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒక చెంబడు వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఈ కారం సరిపోతుందంటే ఈ పచ్చిమిరపకాయలతో సరిపెట్టుకోండి ఫ్రెండ్స్. లేదా మీరు కొంచెం స్పైసీగా తింటా అనుకుంటే ఇంకొక స్పూన్ కారం పొడి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా మనం పప్పుని కుక్ చేసుకోవాలి. పప్పు విజిల్స్ 5-6 అయ్యేలోపు ఫ్రెండ్స్ మనము చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. చింతపండు కూడా ఒకసారి ఇట్లా విడివిడిగా చేసుకొని ఒకసారి వాష్ చేసి వాటర్ పడేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇందులో కొంచెం వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆలోపు మనం ముల్లంగి కట్ చేసుకున్నాం. ఇలా ముల్లంగి తీసుకొని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 5-6 విజిల్స్ అయ్యాక వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక 5-6 విజిల్స్ తర్వాత పప్పు పర్ఫెక్ట్గా ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఇప్పుడు ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు మనం ఇందాకనే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేయాలి. చింతపండును ఎప్పుడైనా కానీ మీరు ఇలా పిసికినారు అనుకోండి, అప్పుడు మీకు చింతపండు పులుపుతనం చాలా వస్తుంది. ఒక 2-3 టైమ్స్ ఇలా అనుకొని ఇప్పుడు ఈ వాటర్ పప్పులో పోసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చింతపండు పులుసు ఇందులో వేసేసాము. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రాడిష్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముల్లంగి అంతా వేసేసినాక ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని మనం మసల పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఉడికే వరకు ముల్లంగి మనం దీన్ని మసల పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పప్పుని. ఇప్పుడు మసలలోపు 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మసలేదాకా ఒక 5-10 మినిట్స్ పడుతుంది. ఆలోపు మనం వెయిట్ చేయాలి. ఈ ముల్లంగి పప్పు అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ముల్లంగి ఒకవేళ ఎవరికైనా కిడ్నీలో రాళ్ళు వచ్చినా కానీ ఈ ముల్లంగి తింటే చాలా ఆ కిడ్నీ స్టోన్స్ ఏవైతే ఉంటాయో అవి కరిగిపోతాయి. అలాగే ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతుంటారో వాళ్ళు కూడా ఈ ముల్లంగి ఫ్రై అన్నా కర్రీ అన్నా లేదా ఇలా పప్పులో కూడా వేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. ఈ పప్పు మసలేలోపు ఫ్రెండ్స్ మనం పోపు పెట్టుకుందాం పక్క స్టవ్లో. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 పావులు ఆయిల్ పోసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ గిటెక్కాక మనం ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆవాలు జీలకర్ర చిటపటాలు ఆడినాక మనం బ్రెడ్ మిర్చి వేసుకోవాలి. ఎండిన మిరపకాయలు కొన్ని 3-4. ఎండిన మిరపకాయలు కొంచెం రెడ్డిష్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర వెల్లుల్లి ఉంటే అది కూడా వేసుకొని లాస్ట్లో కొద్దిగా మన పోపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆలోపు పప్పు కూడా మసిలిపోయింది. ఇప్పుడు మసిలిన పప్పులో ఒక కట్ట కొత్తిమీర వేసుకోండి. పప్పు అయితే మసిలిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ముల్లంగి ఉడికిందా లేదా చూడాలి. ఒక ముల్లంగి తీసుకొని ఇలా పక్కకి వేసుకొని ఇలా కట్ చేశారనుకోండి, ఈజీగా కట్ అయిందనుకోండి మీకు ముల్లంగి ఉడికిపోయినట్టు. ఇది ఇంకొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. ఇంకొక 2-3 మినిట్స్ అయితే ముల్లంగి కూడా ఉడికిపోతుంది. అలా ఒకసారి ముల్లంగి ఉడికిందా లేదా చూస్తే మనకి ఎంతో టేస్టీ అయిన ముల్లంగి పప్పు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత ఈ ముల్లంగి కూడా కుక్ అయిపోయింది. మన పప్పు ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవాలి.
ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పోపు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం అనుకో మనకి ఎంతో టేస్టీ అయిన ముల్లంగి పప్పు రెడీ అయిపోయింది. ఇది మీరు వీక్లీ వన్స్ అయినా కానీ చేసుకుంటే మీకు హెల్త్కి చాలా మంచిది. ముల్లంగి చాలా హెల్త్కి మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి ముల్లంగిలో. మీకు ఈ పప్పు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.